హలో గాయ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో మనం వచ్చేసాం. నేను రాత్రి మీరు బిగ్ బాస్ గేమ్ చూసినట్లయితే సంజన గారు సంచాలక్గా, రీతు చౌదరి గారు, తర్వాత మన తమ్ము గారు, తర్వాత ఫ్లోరా గారు బాస్కెట్ బాల్ సంబంధించిన ఒక ఆట ఆడారు. ఈ ఆటలో ఏంటంటే ఒక చిన్న స్క్వేర్ లాంటి ఒక ఏరియాలో సంజన గారు బాల్ 1 by 1 వేయాలి. అది ఎవరైతే పట్టుకొని ఎవరెవరైనా సరే పట్టుకోవచ్చు. అది పట్టుకుని ఆ బాక్స్ బయటికి రావాలి. సో ఇది మోటాగా గేమ్ ఒక ప్రిన్సిపల్. నా ఇందులో చూసినట్టయితే చాలా చాలా చోట్ల నేను చూశాను. లైక్ శ్రీజ గారు బాగా ఆడారు. ఎస్, డెఫినెట్గా బాగా ఆడారు. కానీ ఇంకొక నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే రీతు గారు ఇంకా బాగా ఆడారు. పూర్తిగా ఎనర్జీ పెట్టారు. అంటే ఉన్న ఎనర్జీ కన్నా ఎక్కువ పెట్టారు అని అనిపించింది. ఇప్పుడు ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏముంది? ఇందులో వాళ్ళు ఎప్పుడు కూడా ఎనర్జీ పెట్టి ఆడతారు అనుకోవచ్చు. కానీ సంజన గారు ఇందులో చిన్న చీటింగ్ చేశారా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒకానొక స్టేజ్లో మీరు చూస్తున్నట్టయితే రీతు గారు 3 balls ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారు. అంటే వాళ్ళకి వచ్చేసి ఒక బాల్ దొల్లుకుంటూ సంజన గారు వేసినప్పుడు వాళ్ళు లాక్కుని స్టేజ్లో బాల్ బయటకు వచ్చేస్తుంది. ఆ బాల్ బయటకు వచ్చేసినప్పుడు యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే ఆ బాల్ మళ్ళా వాపస్ బాక్స్లో వేసేయాలి. అలా కాకుండా సంజన గారు నాకు ఎందుకో రీతుని ఓడగొట్టేయాలి అనే ఇంటెన్షన్తోనే కొత్తగా రూల్ నేనేం చెప్పలేదు కదా, బాల్ బయటికి రావాలి కానీ తీసుకురావాలా తనుకుంటూ రావాలా అనేం లేదు. కావాల్సి వస్తే మీరు బయటకు వచ్చి ఇక్కడ కూడా లాక్కోవడానికి ట్రై చేయొచ్చు అని అన్నారు. అది ఎందుకో గేమ్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఎగెయిన్స్ట్గా నాకు అనిపించింది. అలా లేకుంటే నాకు అనిపించింది ఏంటంటే, అలాగే మన దమ్ము గారు ఫ్లోరా గారికి ఒక 2 సార్లు హెల్ప్ చేసి బాల్ ఇవ్వడం జరిగింది. చాలా మంది అది గ్రేట్ స్ట్రాటజీ అని కూడా అన్నారు. కానీ అర్థం కానిది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఫ్లోరా నెగ్గడం వల్ల ఆవిడ ఈ వారం ఎలిమినేషన్లో లేకుండా చేసుకున్నారు. దానివల్ల డైరెక్ట్గా నాకు ఎందుకో వన్ ఆఫ్ ది ఇప్పుడున్న టెనెంట్స్లో ఒకరు వెళ్ళిపోతారేమో అని అనిపిస్తారు. సో దట్స్ నాట్ ఎ గ్రేట్ స్ట్రాటజీ. మీరు ఆలోచించాలి. మీ ఫ్రెండ్స్లోనే ఎవరో వెళ్ళిపోవడం అనేది ఈ వారం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫ్లోరా గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే చాలామంది లక్ అన్నా కూడా అది లక్ కన్నా ఎక్కువ ద వే ద బాల్ హ్యాస్ బీన్ థ్రోన్, అది కూడా ఇంపార్టెన్స్. మేబీ అనుకుని వేసి ఉండకపోయినా పర్ఫెక్ట్గా వేశారు. దానికి తప్పకుండా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఓవరాల్గా గేమ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. కానీ నాకు ఎందుకో ఈ ఆటలో రీతు గారు చాలా బాగా ఆడారు. వాళ్ళు 100% ఎక్కువ ఇచ్చారు. కేవలం సంచాలక్ ఒక చీటింగ్ వల్లే ఈ గేమ్ ఓడిపోయారా అని అనిపించింది. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.